వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం కెమికల్ బాండింగ్ చాప్టర్ ని చూద్దాం. కెమికల్ బాండింగ్ అంటే ఆటమ్స్ కంబైన్ టు గెట్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే ఆటమ్స్ అన్ని స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కావాలి అంటే అవి బాండింగ్ లోకి వెళ్తాయి. ఆ బాండింగ్ మనం కెమికల్ బాండింగ్ అంటాం. టైప్స్ ఆఫ్ బాండ్స్ లో టైప్స్ ఉన్నాయి. ఒకటి అయానిక్, కోవలెంట్, కోఆర్డినేట్, మెటాలిక్. అయానిక్ అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్, అంటే రెండు ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఫామ్ అయ్యే బాండ్ని మనం అయానిక్ బాండ్ అంటాం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ షేరింగ్, రెండు ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటే అది కోవలెంట్ బాండ్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ షేర్డ్ పేర్ ఫ్రమ్ వన్ ఆటమ్, ఒక పేర్ని అంటే టూ ఎలక్ట్రాన్స్ని మనం షేర్ చేసుకుంటే దాన్ని కోఆర్డినేట్ బాండింగ్ అంటాం. మెటాలిక్ బాండింగ్ అంటే తెలుసు, రెండు మెటల్స్ మధ్య లైక్ రెండు పాజిటివ్ అయాన్స్ మధ్య జరిగేదే మెటాలిక్ బాండింగ్. ఇవి టైప్స్ ఆఫ్ బాండింగ్. నెక్స్ట్ ఆక్టేట్ గ్రూప్. నెక్స్ట్ ఆటమ్స్ ఎయిమ్ ఫర్ 8 ఎలక్ట్రాన్స్, అంటే ఒక ఆటమ్ 8 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంటే అప్పుడు అది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని పొందుతుంది. సో అలా 8 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నదానికి మనం ఆక్టేట్ గ్రూప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ షేప్స్ అంటే ఏం లేదు, ఇందులో లీనియర్, ట్రయాంగులర్, టెట్రాహైడ్రల్, ట్రైగోనల్, బైపిరమిడల్ అండ్ ఆక్టాహైడ్రల్ అనే షేప్స్ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. అంటే మనకి కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చి అవి ఏ షేప్ అనేది అడగొచ్చు. సో అలా మీరు ఇవన్నీ తెలుసుకున్నట్లయితే, ఏదైనా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ బాండ్ ప్రాపర్టీస్. బాండ్ ప్రాపర్టీస్లో బాండ్ ఆర్డర్, బాండ్ లెంగ్త్, బాండ్ యాంగిల్ అండ్ బాండ్ ఎంథాల్పీ అనేవి ఉంటాయి. బాండ్ ఆర్డర్ ఎలా తెలుస్తుంది? నెంబర్ ఆఫ్ బాండ్స్ వల్ల మనకి బాండ్ ఆర్డర్ ఎంతో ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియర్, డిస్టెన్స్ ఎంత ఉందో దాన్ని మనం బాండ్ లెంగ్త్ అంటాం. నెక్స్ట్ బాండెడ్ ఆటమ్స్, ఎన్ని బాండెడ్ ఆటమ్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుందో దాన్ని మనం బాండెడ్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ బాండ్ ఎంథాల్పీ, ఎనర్జీ టు బ్రేక్ బాండ్, అంటే ఫామ్ అయిన బాండ్ని మనం బ్రేక్ చేయడానికి ఎంత ఎనర్జీని అయితే యూజ్ చేస్తున్నామో దాన్ని మనం బాండ్ ఎంథాల్పీ అంటాం. లైక్ ఇలా మనం బాండ్ ప్రాపర్టీస్ని ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ అంటే ఏం లేదు, షేప్స్కి రిలేటెడ్గా ఉండే టాపిక్. అంటే ఇందులో కూడా షేప్స్ ఉంటాయి. లీనియర్, ట్రైగోనల్ ప్లానర్, టెట్రాహైడ్రల్, ట్రైగోనల్ బైపిరమిడల్, ఆక్టాహైడ్రల్, ఇవి రెండు సిమిలర్గా ఉంటాయి. కాకపోతే వీటికి లైక్ మనకి ఒక కాన్ఫిగరేషన్ లాగా ఇవి ఉంటాయన్నమాట. అంటే మనకి ఎలిమెంట్ ఇచ్చినప్పుడు అది ఈ ఫామ్లో ఉందని కన్వర్ట్ చేసి ఇది వచ్చాక దాని షేప్ ఏంటని ఫైండ్ చేసేది హైబ్రిడైజేషన్. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, మనం దాన్ని MOD అంటాం. అందులో బాండ్ ఆర్డర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోవాలి. దాని ఫార్ములా ఏంటంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2, అంటే బాండ్ అయి ఉన్న ఎలక్ట్రాన్స్ మైనస్ అన్బాండెడ్గా ఉన్న ఎలక్ట్రాన్స్ బై 2. ఇన్ కేస్ బాండ్ ఆర్డర్ ఈస్ గ్రేటర్ దెన్ 0 వస్తుందంటే హైబ్రిడ్ స్టేబుల్ కండిషన్లో ఉందని అర్థం. ఇన్ కేస్ బాండెడ్ ఆర్డర్ ఈస్ ఈక్వల్ టు 0 అంటే అన్స్టేబుల్గా ఉందని అర్థం. నెక్స్ట్ పొలారిటీ అంటే ఏం లేదు, డైపోల్ మూమెంట్ మెజర్స్ పొలారిటీ. అంటే ఒక డైపోల్ మూమెంట్ అంటే రెండు ఎలిమెంట్స్ మధ్యలో ఉన్న డైపోల్ మూమెంట్ పొలారిటీని మెజర్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్స్ లాగా మనకి పోలార్ ఈక్వల్స్ టు H2O అండ్ నాన్ పోలార్ ఈక్వల్స్ టు CO2. నెక్స్ట్ హైడ్రోజన్ బాండింగ్, మనకు తెలుసు హైడ్రోజన్ బాండింగ్ స్ట్రాంగ్ బాండింగ్ అన్నట్టు. స్ట్రాంగ్ డైపోల్ ఇంటరాక్షన్ ఇన్వాల్వ్స్ హైడ్రోజన్ బాండింగ్. స్ట్రాంగ్ డైపోల్ ఇంటరాక్షన్ అనేది హైడ్రోజన్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. అందులో ఇంటర్ హైడ్రోజన్ బాండింగ్, ఇంట్రా హైడ్రోజన్ బాండింగ్ అనే టైప్స్ ఉంటాయి. ఇది జస్ట్ షార్ట్ నోట్స్ మాత్రం. ఇంకా మీకు నోట్స్ కావాలన్నా, PYQs కావాలన్నా కింద ఉన్న లింక్లో మెన్షన్ చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.